ఐఎమ్ కే భరత్ ఫ్రమ్ సెకండ్ బిఎస్సి ఎలక్ట్రానిక్స్. అంటే నాది ఒక చిన్న క్వశ్చన్ సార్. అంటే మీరు కాలేజ్ చదివే టైంలో మిమ్మల్ని ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ లేదా మీరు ఎవరినైనా ర్యాగింగ్ చేయడం కానీ జరిగిందే సార్? ఇంకో చిన్న క్వశ్చన్ సార్, అంటే యాజ్ అ ఫ్రెండ్గా అడుగుతున్నాను, మీరేమనుకోవద్దు. అంటే అంటే అదో ట్యాగ్ వాడుతున్నారు. అంటే అడుగుతున్నాను, ఏమనుకోద్దని అడగాల్సినంత అడిగేస్తున్నారు. చెప్పండి. అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీ ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారు సార్? భరత్, నన్ను ర్యాగింగ్ చేసినట్టున్నారా నైనా? ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ ర్యాగింగ్ మీ. కాలేజ్లో నన్ను ఎప్పుడూ ఎవరు ర్యాగ్ చేయలేదు. ఫ్రెండ్లీగా జోకులుగా మాట్లాడుకునే వాళ్ళం తప్ప వీ యూజ్డ్ టు నెవర్ ర్యాగ్. ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్స్, వీ హ్యావ్ టు బిల్డ్ బాండ్. ఇన్ ద క్లాస్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం. బట్ ఐ ట్రూలీ బిలీవ్ ర్యాగింగ్ ఇస్ నాట్ ద రౌట్ ఫర్ ఇట్. ఇట్స్ నాట్ ద రౌట్ ఫర్ ఇట్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ రిలేషన్షిప్స్, బిల్డ్ బాండ్. బాస్, మై వన్ అండ్ ఓన్లీ క్రషెస్ అండ్ మై లైఫ్ పార్ట్నర్ ఇస్ బ్రహ్మలి. సో దయచేసి నువ్వు అనవసరంగా ఎలాంటి చిచ్చు పెట్టేదిరా నైనా, పుణ్యం ఉంటుంది. గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ కార్తికేయ ఆఫ్ బీబీఏ ఆనర్స్ ఫస్ట్ ఇయర్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను, మీరేమనుకోకూడదు. మీరు ఇదివరకు కొంచెం లావుగా ఉండేవారు, అలాగే మిమ్మల్ని చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు. ఇప్పుడు మీరు చాలా ఫిట్ అండ్ యంగ్ గా ఉన్నారు, అది వేరే విషయం. అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసినప్పుడు సో రన్నింగ్ రేసా మన ఇద్దరి మధ్యలో? అలా ఏం లేదు. చెప్పమ్మా. అంటే జనరల్ గా ట్రోలింగ్ చేసేటప్పుడు డిప్రెస్ ఫీల్ అవుతారు కదా సార్, మీరు ఎప్పుడైనా సాడ్ ఫీల్ అయ్యారా? ఒకవేళ సాడ్ ఫీల్ అయి ఉంటే మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? పేరేంటమ్మా? కార్తికేయ సార్. కార్తికేయ. అలాగే మీ డైట్ సీక్రెట్ చెప్తారా మాకు? అమ్మా, మీ డైట్ సీక్రెట్. నా డైట్ సీక్రెట్ చెప్తే ఇక్కడ అందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు. చెప్పచ్చా? చెప్పండి సార్. సో డైట్ సీక్రెట్ కి మళ్ళీ వస్తా. కార్తికేయ ఫస్ట్. ఓకే సార్. కార్తికేయ చెప్పినట్లు ఏంటంటే లైఫ్ ఇస్ అ జర్నీ, ఇట్ ఈస్ నాట్ అ డెస్టినేషన్. మీకేమవుతుందంటే అనేక సందర్భాల్లో మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం. సమాజం మన ఒక రకంగా ఒక సందర్భంలో చూస్తుంది, ఇంకో సందర్భంలో ఇంకో రకంగా చూస్తుంది. అది మనందరం ఇక్కడ ఛాలెంజ్గా తీసుకోవాలి. నేను ఒక గోల్ పెట్టుకున్నా, నేను ఇది సాధించాలి అని నేను ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ వైపే నేను పరిగెత్తా. నన్ను అవమానించినా, నన్ను ట్రోల్ చేసినా నేను పట్టించుకోలే. సింగిల్ ఎజెండాతో నేను ఫోకస్ చేశాను. ఈ మధ్యన నేను చూస్తున్నా కొంతమంది పిల్లలు కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయని, లేదంటే ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మన ఇంట్లో తల్లిదండ్రులు చాలా ప్రేమతో మనం పెంచుతున్నారు. వాళ్ళు చాలా త్యాగాలు చేసి మన కోసం అనేక త్యాగాలు చేసి మనని ఈ స్థాయికి తీసుకొస్తున్నారు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో అనేక ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ ఎదురుగించుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. అది ఇక్కడున్నా మనందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఐ ఆల్వేస్ టుక్ దోస్ ట్రోల్స్ యాజ్ అ ఛాలెంజ్. ఐ న్యూ వాట్ ఐ వాజ్, ఐ న్యూ ఐస్ కేపబుల్, ఐ న్యూ ఐ కెన్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ అచీవ్. సో నేను ఎప్పుడు భయపడలా, నంబర్ 1. సెకండ్, ఈ మధ్యన ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నా. సో ఐఎమ్ ఆన్ అ సింగిల్ మీల్. అందరూ పాటించాలనుకోదు, అది కరెక్ట్ కాకపోవచ్చు మీకు. నా బాడీ టైప్కి నేను డైటీషియన్తో చెక్ చేసుకుని నేను చేస్తున్నా. సో అందుకే చెప్పా మీరు ఇక్కడ పాటించకూడదు, అండ్ ఎస్పెషలీ పెరిగే వయసులో మీరు అది ఫాలో అవ్వకూడదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయొచ్చు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. మీకు ఇక్కడ 3 మీల్స్ అవసరం నేను అనుకుంటున్నా. సో మీరు ఏమైనా చేసే ముందులా, డైట్గా నేను చేసే ముందులా కన్సల్టేషన్ అయిన తర్వాతనే చేయండి దయచేసి. లోకేష్ చేసాడు ఇంకా నేను కూడా అది చేయాలనుకోదు. డైట్ విషయంలో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఓకేమా? థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ కార్తిక్. First of all, good afternoon, sir. Good afternoon. My name is Tanuj. I am BBA Digital Marketing second year student. సార్ నా క్వశ్చన్ చాలా సింపుల్ సార్. యాజ్ ఏ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి సెక్టర్లో ఏఐ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది సార్. ఇప్పుడు పర్ప్లెక్సిటీ కానీ, ఎయిర్టెల్ ఏమో పర్ప్లెక్సిటీ ఫ్రీ ఇస్తుంది.
మనకి జెమినై ఏమో గూగుల్ ఏమో జెమినై ఫ్రీ ఇస్తుంది. బై ఎనీ ఛాన్స్ గవర్నమెంట్ ఏమైనా ప్రతి స్టూడెంట్కి ఒక ఏ టూల్ ఫ్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఎందుకంటే ఇప్పుడు ఏఐతో వర్క్స్ చాలా స్పీడ్గా అవుతున్నాయి. Yes. మీ కాలేజ్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ మాకు ఇచ్చేది జీమెయిల్ ఇస్తారు @JCRJY అని. అలా బై ఎనీ ఛాన్స్ నెక్స్ట్ ఇయర్కి ఏ టూల్స్ ఏమన్నా స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఫ్రీగా ఇవ్వగలరా? 100% ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సజెషన్. థ్యాంక్ యూ. బికాస్ నేను కూడా బాగా వాడతా అండ్ ఐ యూజ్ ఆల్ ప్లాట్ఫామ్స్. ఈ మధ్యన జెమిని ఎక్కువ వాడుతున్నా ఎందుకంటే గూగుల్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం. అవును సార్. కొంచెం పేట్రియాటిక్ ఫీలింగ్ తో ఐ విల్ యూజ్ జెమినై అండ్ జెమినై హ్యాస్ ఇంప్రూవ్డ్. ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ నైస్. సో నేను ఐ టాక్ టు ద జెమినై టీమ్. తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జెమినై అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నంబర్ 1. నంబర్ 2, your field is going to go through a lot of transformation. మొన్న నేను ఒక ఆంటర్‌ప్రెన్యూర్ని కలిసానమ్మా. ఆ ఆంటర్‌ప్రెన్యూర్ US లో పనిచేసి he worked in Amazon. Then he came back to India and he started a brand. The brand is about fast moving consumer goods. So creating water bottles, smart weighing scales, అట్లా డైవర్స్ ప్రొడక్ట్స్ తయారు చేశాడు. Today he is almost selling 300 crores. 300 crores he is doing sales online. I think all this happened in the last 7-8 years. So atanu manna he was flying with me. Then US కి వెళ్ళొచ్చాను. సో నా ఫ్లైట్ లో ఉంటే వీఆర్ టాకింగ్. సో అతను అంటూ ఉన్నాడు హీఈస్ యూజింగ్ AI మోర్ ఎఫెక్టివ్లీ. సో మార్కెటింగ్ చేసిన తర్వాత లైక్ డిజిటల్ మార్కెటింగ్ చేసిన తర్వాత హీస్ టేకింగ్ ఆల్ దట్ ఇన్పుట్. సో ఐ ran this campaign. This is the collateral I used to run the campaign. What is the suggestions you will give me? And he is asking AI. And AI has been giving some amazing suggestions on how to improve further. So AI, not only in school, but as a lifelong student, we should all use AI more effectively. Anede, I believe it. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే 1 family 1 AI యూస్ కేస్ తయారు చేయాలి. ఒకప్పుడు 1 family 1 IT స్టూడెంట్ ఉండాలనేవారు. అక్కడ నుంచి 1 family 1 entrepreneur, 1 family 1 AI. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్. సో ఆన్ దాట్ ఐల్ టేక్ దిస్ అప్ యాజ్ అ ఛాలెంజ్ దట్ యు గేవ్ మీ. నెక్స్ట్ ఇయర్ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎలా కనిపించింది సార్ మీకు? కాలేజ్ విజిట్ చేశారు కదా. I have been quite impressed. No, honestly, we should also appreciate the alumni association. Alumni కూడా వచ్చి వాళ్ళ పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్స్ అన్ని కూడా అద్భుతంగా కట్టారు. సో వీ షుడ్ ఆల్సో అప్రిషియేట్ దెమ్. ఇక్కడున్న మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మీ టీచర్స్ని అదే విధంగా మీ కాలేజ్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీకు అవకాశం వచ్చినప్పుడు మీ కాలేజ్కి ఎంతో కొంత సేవ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న 6,000 మంది విద్యార్థుల పైన ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, dear Lokesh, for your wonderful suggestion. A very good afternoon, sir. I am Harshvardhani from 2nd BSc Computer Science. My question is, sir, మీకు అమ్మ అంటే చాలా ఇష్టమని తెలుసు. అమ్మ కొట్టిన మొదటి దెబ్బ ఎప్పుడు, ఎందుకు, లేదా అలాంటి అనుభవం ఏమైనా ఉంటే చెప్పండి సార్. అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు తల్లి. అమ్మకి, ఇక్కడున్న బాయ్స్ ఎస్పెషల్లీ వినాలి, అమ్మకి చెప్పలేని పని ఇక్కడ మనం చెయ్యకూడదు. అగైన్ ఐ విల్ రిపీట్, అమ్మకి చెప్పలేని పని మనం ఏదీ చేయకూడదు జీవితంలో. ఐ థాట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. చాలా సింపుల్ గా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు, బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా తల్లి. చిన్నప్పుడు తప్పు చేస్తే 2 కొట్టేది, గట్టిగానే కొట్టేది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే డిసిప్లిన్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. అమ్మ ప్రేమ అన్కండిషనల్, మనకిప్పుడు అన్కండిషనల్గా ఇస్తారు. సో అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత, పెద్దగా అయిన తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంటుంది. సో అమ్మని గౌరవించాలి. మనం చేసే జీవితంలో తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇది మన అమ్మకి చెప్పగలుగుతామా లేదని ఆలోచించి, ఎస్ నేను అమ్మకి చెప్పగలుగుతానంటే ఆ నిర్ణయం మనం తీసుకోవాలి తల్లి. సో అమ్మ ఏమైనా అన్నినా, కొన్నిసార్లు కోపం ఉంటుంది అమ్మకి, గట్టిగా 2 తిడతారు,
మనం బాధపడకూడదు. మన మంచిగా చెప్పారు అనుకోవాలి, అనుకుని మనం ముందరికి వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకొచ్చాలి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. Thank you, sir. పర్మిషన్ తో మీకు Please. ఛాన్స్ రండి. More Sir, students. I'm Likita. I'm studying second BA Special English. సార్ మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ చెప్పలేదు. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే వాళ్ళతో ఇంకా టచ్ లో ఉన్నారా సార్? Chelli, I'll tell you a secret. One of the most important person in your life are your friends. కష్టకాలాల్లో ఉన్నప్పుడు మనతో నిలబడేది మన మిత్రులు. సో నాకు స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు కూడా, ఎందుకంటే నేను ఒకే స్కూల్కి వెళ్ళాను. ఎల్కేజీ నుంచి 10th వరకు ఒకే స్కూల్లో ఉన్నా. 11th 12th ఒక జూనియర్ కాలేజ్కి వెళ్ళా. దాని తర్వాత విదేశాలకు వెళ్ళా చదువుకునేదానికి. సో నాకు ఎల్కేజీ నుంచి 10th వరకు ఎవరైతే నాకు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే ఈరోజు కూడా కష్టకాలాల్లో నాతో నిలబడ్డారు. సో అండ్ దే ఆర్ మై ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. సిమిలర్లీ మీరు కూడా మీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే స్టాండ్ విత్ అస్ త్రూ థిక్ అండ్ థిన్. ఎస్ సార్. సో నెవర్ ఎవర్ ఫర్గెట్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. Very good afternoon, sir. My name is Sandeep, sir. I am studying in Tirumala College first year, sir. Sir, MSET ఎగ్జామ్ మన స్టేట్లో జరిగింది కదా సార్ పోయిన ఇయర్లో. అది ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయింది, చాలా రోజులకు జరిగింది సార్ అది. కానీ ఈ గ్యాప్లో చాలా యూనివర్సిటీస్ అవి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అన్నీ సెలెక్ట్ అయిపోతున్నాయి సార్. సార్ కొంచెం ఎంసెట్ ఎగ్జామ్ ముందుగా పెడితే మేము ఈ రాష్ట్రంలోనే ఉండి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అమ్మా, వీ హ్యావ్ ఆల్రెడీ ఎకడమిక్ క్యాలెండర్ అనౌన్స్ చేసాము. ఐల్ రీవిజిట్ ఇట్ వన్స్. అండ్ మేము కూడా ఇప్పుడు మార్చాం. మీరు చూస్తే 11th and 12th ఇంటర్ కూడా కరికులం కొంచెం రీవ్యాంప్ చేసాము. ఇయర్ మోర్ ఇన్ ట్యూన్ చేసాము. ఎంసెట్ కూడా వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీవ్యాంపింగ్. మీరు అన్నట్టు ఆ టైం ఎంత ఉందో నేను ఐల్ గో త్రూ ఇట్ వన్స్. వెరీ గుడ్ సజెషన్. ఐల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. A request from my side. I also am inspired to ask you a question. I mean, you studied at Stanford University. You are a product of Stanford University. And you might have observed the differences between those foreign universities and our Indian universities. So what's your observation regarding their faculty management and management of the educational ecosystem and all? So in what way you would like to bring the best practices of those universities here? సార్, ఒక మంచి ప్రశ్న అడిగారు. ఇది వెరీ ఇంపార్టెంట్. సార్, ఐఎమ్ అ ఫర్మ్ బిలీవర్ ఆఫ్ ద నీడ్ టు హ్యావ్ రీసెర్చ్. నంబర్ 1. నంబర్ 2, మన కాలేజెస్ మన యూనివర్సిటీ క్వాలిటీ కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ యాజ్ అ ఫ్యాకల్టీ ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం ఉన్నారు, మీరు కూడా యూఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ హియర్. వీ షుడ్ ఫోకస్ ఆన్ మోర్ మార్కెట్ ఓరియంటెడ్. వాట్ ఈస్ ద మార్కెట్ రిక్వైర్మెంట్, డిమాండ్. మీరు కూడా ఇన్పుట్ ఇవ్వాలి. కరికులం చేంజెస్ ఏంటి అది కూడా చేయాలి. థర్డ్, వీ షుడ్ ఆల్సో కమ్ టు పొజిషన్ వేర్ వీ అట్రాక్ట్ గ్లోబల్ టాలెంట్. సో గ్లోబల్ స్టూడెంట్స్ మనకు కూడా వచ్చే విధంగా. సీ ద బ్యూటీ ఆఫ్ అన్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ దే అట్రాక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కేస్ స్టడీ ఉందనుకోండి ఎంబీఏలో, ఆ కేస్ స్టడీ పైన మనకి కల్చరల్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. సో ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఆఫ్రికా, హౌ వుడ్ ఐ అప్రోచ్ దిస్ సబ్జెక్ట్? ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, హౌ వుడ్ ఐ అప్రోచ్? If I am from one of the Southeast Asian countries, what is my approach? There's a lot of cultural context to solving problems also. Our feedback anedi, it is very, very powerful for us. So we should be able to bring that kind of a quality global talent coming and studying in our universities. Government, private universities and colleges, only then can we come to that standard is what I believe. The last point, నాకు చాలా మంది అడిగారు, స్టాన్ఫర్డ్ అంటే అమెరికాలో మీరు చదివారు, తిరిగి భారతదేశంలో మీరు గతంలో వ్యాపారం చేశారు, హౌ డిడ్ దట్ హెల్ప్ అని. బికాజ్ అక్కడ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ అవన్నీ డిఫరెంట్. హౌ దే అకౌంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హౌ ఇండియా అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డిఫరెంట్. బట్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ స్టాన్ఫర్డ్ ఇస్ ఎథిక్స్. ఇక్కడ చాలా మంది నమ్మరు, మాకు ఫైనల్ ఎగ్జామ్స్ లో దేర్ వాజ్ నో ఇన్విజిలేటర్. అండ్ సింపుల్గా స్టాఫ్ వస్తారు, ఎగ్జామ్ పేపర్స్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతారు.
స్టూడెంట్స్ మేము ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి, తీసుకుని మేము ఆన్సర్ చేయాలి, స్క్రిప్ట్స్ తిరిగి పెట్టేయాలి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఆనర్ కోడ్. ఆనర్ కోడ్ నేను కాపీ కొట్టను, నా పక్కనోడు కాపీ చేస్తే నేను రిపోర్ట్ చేస్తా. సింపుల్ 2 థింగ్స్. ఇట్ ఈస్ అక్రాస్ ద ఎంటైర్ యూనివర్సిటీ. ఇట్స్ ద ఆనర్ కోడ్. ఆనర్ కోడ్ దెబ్బకి ఏంటంటే ఎవరన్నా కాపీ చేసినా ఏం చేసినా యూనివర్సిటీ శాశ్వతంగా మిమ్మల్ని తీసేస్తుంది ఇన్స్టిట్యూషన్ నుంచి. సింపుల్. నో డిస్కషన్, నో డిబేట్. ఎవడు చెప్పినా వినరు అక్కడ. దట్ హాస్ పర్సనలీ లెఫ్ట్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఎందుకంటే నేను 30 ఎగ్జామ్స్ రాస్తుంటా, 30 ఫైనల్ ఎగ్జామ్స్ అట్ స్టాన్ఫర్డ్ బిజినెస్ స్కూల్. నో ఇన్విజిలేటర్. అండ్ ఐ బిలీవ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎథికల్ ఫ్యాబ్రిక్ that is required for youngsters who are here, for the students, for the youth of Andhra Pradesh. Only then can we really conquer the world with our knowledge and our ethics. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.